ఏ పుష్పానికైతే పురమిస్తే దాని ఆనందం కోరుకోదో, దాని అలంకారం కోరుకోదో, ఏదైతే ఆ పుష్పం యొక్క స్థితి పూజలో అలాంటి పుష్పాలు మాత్రమే పురమియాలి. అది కాదు అక్కడ మన పూజలో నివేదించడం అలాంటి స్థలాలు కూడా ఉంటాయి. కాబట్టి తొలిమెట్టుని అంటే ఉన్న అవసరాన్ని బట్టి తొలిమెట్టించడం లేదా తప్పకుండా స్వామి మొట్టమొదట పాదాల దగ్గరే ఉంచాలి పుష్పం. అప్పుడే స్వామికి అది నివేదన చేయబడుతుంది. స్వామి దాన్ని ఆనందంగా స్వీకరిస్తాడు. మనం ప్రత్యేకంగా పుష్పాన్ని తీసుకుపోయి తల మీదలో ఇంకో ఎక్కడో కూడా అలంకరించకూడదని ఇతిహాసంలో రాయబడ్డది. కాబట్టి పుష్పాన్ని మనం తెచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే పుష్పము ఇలాంటి ప్లాస్టిక్ రహిత కవర్లు ఎవరైతే తయారు చేసిందో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇట్లాంటి స్వామివారి అనుగ్రహంతో వారు ఇంకా అలాంటి విశేష కార్యక్రమాలు చేసేటట్టు స్వామి అనుగ్రహించమని మధ్యాహ్నం 1:30 అన్నదాన కార్యక్రమం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించి అన్నదానాన్ని మరియు స్వామి యొక్క అనుగ్రహాన్ని